దేవుని వాక్యంలో గెలదాం. కీర్తన 23వ కీర్తన చదువమ్మా పాప. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయనను పనులు చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన నాకు సేవ తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమును రాకుండగా భయపడను. ఆయన నాకు తోడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనకు ఒక పాట ఉంది. అంధకారపు లోయలలో నేను నడసినను ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చేసినటువంటి మేలులను మర్చి ఈ రోజున అనేకులు ఏం చేస్తున్నారు తెలుసా? వెనక్కి తిరిగి ఏం చేస్తున్నారు? వెనక్కి తిరిగి. దేవుడు ఒక గొర్రె తప్పిపోయినా ఏం చేస్తాడు? ఆయన తీసుకుని వెళతాడు, వదిలిపెట్టాడు. ఆయన ఏం చేశాడు? ఒక గొర్రె తప్పిపోతూ వెళ్ళి ఆ గొర్రెని తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన దాన్ని గాయపడితే గాయములు కట్టి మరలా ఏం చేశాడు? గాయములు కట్టడమే కాదు, తనకి నూనె పెట్టి దాన్ని జాగ్రత్త చేశాడు. కారణం ఏంటో తెలుసా? తావ తప్పిన వారు అనేకులు ఈ రోజున తావ తప్పిన వారు ఉన్నారు. ఎలాంటి తావ తప్పిపోతున్నారంటే దేవుడు చేసిన మేలును మర్చిపోయి, దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ లోకము చాలా రుచికరముగా కనపడతాం. ఇకలోక సంబంధమైనటువంటి కోరికల చేత మనిషి నింపబడినప్పుడు లోపల దేవుడు ఉండడు. దేవుని ఆలయానికి మేము అవి కట్టాము, ఇవి ఇచ్చాము, అవి చేసాము అని చెప్తూ ఉంటారు అనేకులు. ఏమి ఇచ్చినా దేవుడు యేసు ప్రభువారు ఒక స్త్రీ దావ తప్పి ఉంటే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి యోహాను సువార్త 4వ అధ్యాయం తీసి, మన యోహాను సువార్త 4వ అధ్యాయం తీసి చదవండమ్మా. 4:23 చదువు, 37 చదవండి. లేక 4వ అధ్యాయం మొదటి చదవండమ్మా. సరే చదువున్నాను పాప. అక్కడ అయినా సరే ఏసే బాప్తిసం ఇవ్వలేదు కానీ సమరయ మార్గములో వెలుచుండగా వెళ్ళవలసి వచ్చిందట. చాలమ్మా. యేసు ప్రయాణం వల్ల అలిచి అక్కడ కూర్చుండడం మూలంగా ఒక స్త్రీ వచ్చి అక్కడ నీరు చేదుకోవడానికి వచ్చిందట. అప్పుడు ఆమెని యేసు ప్రభు అన్న యేసు క్రీస్తు వారు అడుగుతున్నారు, ఏమని? అమ్మా ఒకసారి ఆ నీరుని నాకు ఇస్తావా అంటే, అయ్యా మేము సమరయులము, మీరు చూస్తే యూదులు కదా, సమరయులకు యూదులకి సాంగత్యం లేనటువంటి వారము అంటే సమరయులు అంటరాని ప్రజలు. అదేనా? యూదులు మంచి అగ్రస్థానం కలిగినటువంటి వారు. యూదా కుటుంబంలో పుట్టినటువంటి నీరు మమ్మల్ని నీరు ఎలా అడుగుతున్నావయ్యా అంటే, అప్పుడు నీవు ఈ నీరు ఇచ్చినట్లయితే నేను దప్పిక పొందాను, నేను ఇచ్చే నీరైతే నీవు దప్పిక పొందవైతే మరి అలాగూనైతే ఈ నీరు ఎందుకు అడుగుతున్నావయ్యా అని అడుగుతుంది ఆవిడ. అయితే ఆ నీరేదో ఇవ్వయ్యా అనగానే అప్పుడు ఆయన ఏం చెప్తానంటే ఆవిడతో, నీవు వెళ్ళి నీ భర్తను తీసుకునిరా అనగా నీ పెనిమిటిని తీసుకునిరా. ఆవిడేం చెప్తుందంటే, నాకు పెనిమిటి లేడు. ఏమంటుంది? పెనిమిటి లేడు. అప్పుడు
ఆ రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు ఏం చెప్తారంటే, నీకు ఇప్పుడు 5 పెనిమిట్లు ఉన్నారు. ప్రజెంట్ నౌ, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు. అంటే ఇప్పుడు ఎవరున్నారు? ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారంట? ఇంట్లో ఒక వ్యక్తిని పెట్టి వచ్చి 5 ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు కూడా నీ వాడు కాదు. అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏమనంటే చూసి, అయ్యా మా బిడ్డకు చెప్పారు ఒక రక్షకుడు వస్తాడని, నీవు మాట్లాడుతూ ఉంటే ఆ రక్షకుడు నీవేలాగున్నావే. నువ్వు అన్నది సత్యమే కాని తల్లి, కనుక అప్పుడు చెప్తున్నాడు, మరి ఒక సమయం వచ్చుచున్నదమ్మా, తండ్రిని ఆరాధించే సమయము, తండ్రిని ఆరాధించే సమయం వచ్చుచున్నది. అది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే సమయము. అది ఇప్పుడు వచ్చి ఉన్నది. ఏమన్నాడు? ఇప్పుడు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఏంటంటే అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే, ఆత్మ కలిగిన వాడు. ఎవరు? ఆత్మదేవుడు, ఆత్మానుసారంగా పుట్టినటువంటి రక్షకుడు. ఆ స్త్రీతో ఎవరు మాట్లాడుతుంటే, ఆత్మతో సత్యముతో ఆరాధించు సమయము ఇప్పుడే వచ్చినది. నీకు కూడా ఈ రోజు వచ్చినది. హల్లెలూయా. నీవు శరీర సంబంధమైన భక్తి చేసి ఉండొచ్చు, శరీర సంబంధమైన ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ నీవు ఆత్మతో ఆరాధించే సమయము ఆసనమించింది. హల్లెలూయా. దేవుడు ఆత్మతో సత్యముతో ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉంటానంటున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి తెలుసుకోండి. హల్లెలూయా. దేవుడు ఆత్మస్వరూపుడు కనుక ఆత్మతో నువ్వు ఆరాధించాలి. అంతేగాని వచ్చామా చర్చిలో 4 పాటలు పాడేమా, లేకపోతే దేవుని సన్నిధిలో ఒకవేళ చిన్న శబ్ద తరంగముల ద్వారా నువ్వు గంతులు వేసావనేది కనుక ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు దేవుని ఆరాధిస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడిని మొరను ఆలకిస్తాడు. అందుకే అన్నాడు, నిజముగా మొరబెట్టి వారు మొరను నేను ఆలకిస్తాను అన్నాడు దేవుడు. మన అక్కడ అబద్ధ మొరలు ఉన్నాయనేగా. వాట్ ఈస్ ఏ? నువ్వు నిజముగా మొరపెడుతున్నావా, అబద్ధకు మొరపెడుతున్నావా? చాలా మంది కళ్ళబల్లి మాటలు చెప్తుంటారు. ఏమని? ఇదిగో నేను చాలా పవిత్రంగా ఉన్నానండి, నేను చాలా పవిత్రురాలండి, నేను చాలా పవిత్రుడునండి. వాట్ ఈస్ ఏ? నువ్వు పవిత్రుడు అని నీకు నువ్వు సెల్ఫ్ గా కొట్టుకోవడం కాదు. నువ్వు పవిత్రుడువా కాదా, లేకపోతే నీలో పవిత్రత ఉన్నదా లేదా అనేది ఎదట వాడు గమనించి చెప్పాలి. నీ ప్రవర్తన బట్టి ఎదట వాడు నిన్ను ఎస్టిమేషన్ వేస్తాడు. వీడు ఏ కోణకు సంబంధించిన వాడు. అవునా? బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏంటో తెలుసా? ఇదిగో హృదయం నిన్ను దాన్ని బట్టి నోరు మాట్లాడు. పాపం వస్తుంది, హృదయంలో దేవుని యొక్క పరిపూర్ణత ఉంటే పరిపూర్ణత వస్తుంది. నీలో హృదయ లోపల ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ నీ నోట్లో నుంచి వస్తుంది. చాలా మంది ఏంటంటే ఆ ఏరియా లొకేషన్ బట్టి, ఆ ప్రాంత ప్రజల బట్టి చాలా మంది రోతగా మాట్లాడుతూ ఉంటారు. నోరు విప్పితే గంపే, వాళ్ళ నోరు విప్పితే సమాధులు, గబ్బు కట్టుకుపోయే భాష మాట్లాడుతూ ఉంటారు. బాడీ లాంగ్వేజ్ ని బట్టి మన క్యారెక్టర్ ని ఎలా చేస్తుంటారు, ఎదుగుతాడు. ఓహో వీడు ఇలాంటి క్యారెక్టరా, వీడు ఈ వ్యక్తి ఈ స్త్రీ ఇలాంటి క్యారెక్టరా. అందుకని ముందు నడవడికి మార్చబడాలి. నీవు వంకర నడకలో ఆ గుంపులో, ఆ గొర్రెల గుంపులో ఉన్నావా లేదా అనేది మెయిన్. ఆయన కాపరి. నాకు లేమి లేదు లోయలలో లోతులలో యెహోవాములో సమరములో యేసయ్య నా ఊపిరి యెహోవా నా కాపరి. అసలు నిజంగా దేవుడు నీ కాపరిగా ఉన్నాడా? ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా, నీ తలంపులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, నీ హృదయ వాంఛలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, నీ హృదయ రహస్యం, ఆమె హృదయ రహస్యమును ఎరిగి ఆ సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. ఆమెకి వెంటనే ఏమొచ్చింది? రక్షకుడు వచ్చాడు. ఏమొచ్చింది? తెలిసింది. అప్పుడు ఆ దేశంలోనికి వెళ్ళింది.
ఆ ప్రాంతంలోనికి వెళ్ళింది. ఏం చేస్తుంది తెలుసా? ఆ రక్షకుడి గురించి సువార్తను ప్రకటిస్తారు. ఈ రోజున విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వారు కాపురి వెళ్ళి గొర్రెని కంటాడా? ఒక గొర్రెని కంటదా? అమ్మా, గొర్రెని కంటదా? కాపురి కంటాడా? గొర్రెనే కంట, మనందరికీ తెలుసు. కానీ మనం గొర్రెలు కనం. నీవు గర్భమును ధరించుకో, ఆత్మీయ గర్భం నీకు లేదు, శరీర గర్భం మాత్రం ఉండదు. ఇప్పుడు దొరుకుతాం, ఆడేళ్ళగానే వాడికి అన్ని చూస్తాం, అన్ని చేస్తాం. కానీ ఆత్మీయ పిల్లల గనం. ఆత్మీయ పిల్లలంటే మేలు. ఈ స్త్రీ ఏం చేసింది? ఆమె యొక్క పాపం కప్పివేసింది. ఆమె ఆ ప్రాంతం అని సువార్త ఒక సేన పట్టినటువంటి వాడు ఉన్నాడు. సేన పట్టినటువంటి వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తెలుసా, మనం అద్దరికి వెళదాం అంటాడు. ఏమంటాడు? అద్దరికి అనగా అవతలొంటికి. ఏంటది? ఆదరికి అనగా అవతలొంటికి తుఫాను వస్తుందట. ఆ పెను తుఫాను చూసి ఈ శిష్యులు భయపడిపోతున్నారు. ఆ నావని అటు ఇటు నడిపించలేకపోతున్నారు. ఇటు వేస్తున్నారు, ఇటు వేస్తున్నారు. ఆ ఊరికి అలా కొనసాగాడు. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో. నేను అలా పడుకుని ఉంటే అప్పుడు వీళ్ళకి భయం వేసింది. ఈ తుఫాను ఇట్టిస్తుంది కానీ ఇటెళ్ళ తుఫాన్ అని చెప్పి వీళ్ళు భయపడిపోయి యేసు ప్రభు వారు లేపారు. ఏమన్నారు? ప్రభా, చూడు ఈ తుఫాన్ ఎలా వస్తుందో మాకు భయంగా ఉంది. ఏం చేశారు తెలుసా? ఆ పెను తుఫాన్ని చెయ్యాల పైకెత్తగానే ఆ పెను తుఫాను అలా ఆగిపోయిందంటే ఎందుకో తెలుసా? ఆ పెను తుఫాను సృష్టించేది ఎవరు? పట్టినటువంటి వాడు ఒకడున్నాడు. ఎక్కడ? ఆ దరిన ఆ సేన పట్టినటువంటి వాడిలో ఉన్న దెయ్యాలని ఏం చేస్తాయి? ఈ పెను తుఫాన్ని మన కుటుంబాలలో కొన్ని తుఫాన్లు వస్తుంటాయి. అవునా? రోత తుఫాన్లు, సాతాన్లు బయలుదేరి ఎట్టగొట్ట వీళ్ళు దేవుని మార్గంలో నుంచి డైవర్ట్ చేయాలని కొన్ని తుఫాన్లు సృష్టించే ఈవిల్ పవర్స్ ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడా? వెళ్ళాడు. పట్టినటువంటి వాళ్ళు దెయ్యాలు ప్రభుత్వం మాట్లాడుతున్నాయి. ఎవరు? ఓ ఈ సర్వోన్నతుడైన నాతో నీకేం పని? హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నాయి? ఈ దెయ్యాలు. ఎన్ని దెయ్యాలట? ఇంచుమించు 2000 దెయ్యాల కంటే ఎక్కువే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? వెళ్ళిపో అనే వాయిస్ వచ్చేలోపే దెయ్యాలన్నీ, సర్వోన్నతుడు దేవుని కుమారుడా, ఇదిగో మమ్మల్ని ఏమి పాతాళానికి పంపించదు కానీ మాట లేదు. ఇలా అన్నాడంటే ఆయన వెంటనే ఆ పందుల గుంపులోకి వెళ్ళి ఆ పందులని ఆ సముద్రంలో పడి చచ్చిపోతున్నప్పుడు ఆ పందులు పెద్ద మాంత్రికుడు అన్నారు. ఈ పిల్లలని అయ్యో మాంత్రిక వద్దు, మా ఊర్లో రావద్దు, వెళ్ళిపో. ఒక దేవుని సేవకుడు ఈ చిన్నంగు శాతపరిశక్తుల కొరకు ఒకవేళ ప్రార్థిస్తే వాడిని ఏమంటారట? ఆనాడు యేసు ప్రభు చాలా కదా. కనుక దేవుని శక్తి చేత నింపబడిన ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు తెలుసా బాప్టిజం తీసుకున్న రక్షించబడు, నా మన వారికి శిక్ష విధించబడు, నమ్మిన వారు నీ చుచ్చుకుని నిండవచ్చు. ఏమనగా నా నామమున దేవుడు నిలబడతారు, రోగులు మీ చేతులు చూస్తున్నారు, అన్య భాషలో ఏది తాగినా వారికి హాని జరగదు. వీళ్ళు ఏం చేస్తారట? రోగులు మీ చేతులు చూసి స్వతంత్ర కొడతారట, దెయ్యాలు నిలబడతారట. అవునా? ఒక విశ్వాసి వల్లయ్యా
ఎవరి వల్ల బాబు? కృపాకర్ ఎవరి వల్ల? ఒక విశ్వాసమైతే ఇవన్నీ నీ జీవితంలో జరగాలి. జరగకపోతే నీ విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోయావు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు తొలగిపోయావు. తొలగిపోయిన నిన్ను మరలా ధరించుకోవాలి. నువ్వు సువార్థికుడు కావాలి, సువార్థంలాగా అవ్వాలి, సువార్తను ప్రకటించాలి. అనేకులకు దేవునికి అప్పగిస్తేనే రేపు పొద్దున జీవ గ్రంథంలో లెక్కించబడుతుంది. నీకు పరలోకం కావాలి అంటే ఏం చేయాలి? రక్షకుల గురించి నీవు సువార్తను చెప్పాలి. తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ స్త్రీ ఏం చేసిందట? రక్షకుడు ఉన్నాడని ఈ సేనాపతి వ్యక్తి ఏం చేశాడు? ఆ దైవ శక్తులు వెళ్ళిపోయిన తర్వాత ఆయన గ్రామంలోకి వెళ్ళి ఏమన్నాడు? ప్రభువారు, నీకు జరిగింది నువ్వు తెలుసుకోండి. వెంటనే ఆయన వెళ్ళి ఆ ప్రాంతానికి సువార్తన ప్రకటించాడు. నువ్వు ప్రకటిస్తున్నావా? అనేక పర్యాయాలు దేవుడు నిన్ను ప్రార్థిస్తే కాపాడలేదా? పర్యాయాలు దేవుడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీకు నువ్వు మరలా గౌత పిలుపట్లేదా? నీ ఆలోచనలు మారిపోలేదా? నీ తలంపులు మారిపోలేదా? కారణం ఏంటో తెలుసా? నీవు అల్ప విశ్వాసిగా ఉన్నావే కానీ నువ్వు శాశ్వతమైన విశ్వాసమే కానీ కాదు. వేసుకోవాలి. చేరతారేనందా? లేదో నేను భక్తుడని చెప్పుకుంటే కాదు, నీలో ఒక వైన అని నీకు నీకే తెలియాలి. కానీ చెప్పుకుంటావు నేను దేవుని పెట్టనండి, ఆమె క్రిస్టియన్, వాడు సిగరెట్ తాగుతాడు, పిచ్చి పనులు చేస్తాడు, ఆమె క్రిస్టియన్ అందుకే అంటాడు నా నామం పేరిట అనేకులు మోసగించు వారు వస్తున్నారు. దేవుని నామమును అవమానపరచు వారు ఎక్కువైపోయారు ఈనాడు. లేరా? లేరా? పాస్టర్ గారు లేరా? విశ్వాసంలో లేరా? తెలిసి తెలియక తావు తప్పిపోయింటే మరలా విన్నాక ఒకసారి వెనక్కరా. దేవుడిని విడిచిపెట్ల. దేవుడు నిన్ను మరలా ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళబోతున్నాడు. పోయిన ఆదివారం మనం విన్నాం. ఏమన్నది? మన ఎడలు ఎన్నో ఉన్నతమైన తలంపులు దేవుడుకుని అంట. ఆ యువతకు ఆయన ఇష్టపడుతున్నాడట. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రాచీన స్వభావం. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళా చీకట్లోనికి వెళ్ళిపోతున్నాం. ఆ చీకటి ఆత్మ నిన్ను వేటాడుతున్నప్పుడు సంటది ఎప్పుడు ఇవన్నీ ఇలాంటివన్నీ చూసాం కదా, ఇవన్నీ మామూలేదా అంటే చెవులో ఎవరొచ్చి సైతాన్ యేసు ప్రభుతో చెప్పింది. ఏమన్నా తెలుసా? నువ్వు దేవుని కుమారుడివేగా, ఈ రాళ్ళని అంటుంది. రక్షకుడితో మాట్లాడుతుంది. రక్షకుడిని బోల్తా కొట్టించాలని చూసిందే. అప్పుడు మీరంతా విశ్వాసం అవునా? కనుక క్షణంలో మార్పు చేసి ఆ తాళకానికి ఇడ్చుకెళ్తా ట్రై చేస్తుంది. ఒక్కసారి పరలోకం సంపాదించడం ట్రై చేయి. నువ్వు ట్రై టు సంపాదిదే, నువ్వు ట్రై చేయి. ఒక్కసారి ట్రై చేయి. నీకు పరలోకం కావాలి అంటే నువ్వేం, నువ్వు గిరి తీసుకొని ఈ గిరిలో కూర్చొని నేను ఒక్కడనే పరిశుద్ధుడిని, నేను ఒక్కడనే పరిశుద్ధుడిని, నేను ఒక్కదాన్నే విశ్వాసిని, ఆహా నేను అంటాం కదా అంటే కుదరదు. నిన్ను అనే నీ పొరుగువాన్ని ప్రేమించమని నీ రక్షణ సాక్ష్యము దేశ ప్రభు చెప్పమన్నాడు. ఏం చేసింది సమరేశ్వరి? రక్షణ సాక్ష్యం చెప్పిందా? ఈ సేనాపట్నం వాళ్ళు ఏం చేశారు? రక్షణ సాక్ష్యం చెప్పారా? సరే అయిపోయారు. ఒక పుట్టివాడు ఉన్నాడు. ఎవరు? ఓ రక్షకుడా, నేను శిశువులు అంటున్నారు. ఏమన్నా తెలుసా?
శిష్యులు చెప్తున్నారు ఏమని, అయ్యా చేసిన పాపమా, వీడు పుట్టుకతో ఏం పాపం చేయలేదు కదా, వీడు పుట్టుకతోనే గుడ్డు లేకుండా పుట్టాడయ్యా, గుడ్డువాడయ్యా వీడు అంటే పక్కకు తీసుకురమ్మని నేల మీద ఉమ్ము వేసి ఆ బురద చేసి ఆ బురదన అలా అలా అంటే గుడ్డులు లేవు అక్కడ, ఏమి లేవు గుడ్లు, అక్కడున్న కోనేటిలో కడుక్కోనైనా అన్నాడు. ఎవన్నాడు? కోనేటిలో కడుక్కోన్నాడు. దేవుడు మట్టినే ఎందుకు పెట్టాడు అక్కడ? యేసుక్రీస్తు రక్షకుడు ఎంతో తయారు చేశాడు, మట్టితో తయారు చేశాడు. అంటే మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని, పుట్టించాడు అదే మట్టిని మరలా అక్కడ పెట్టి ఏం చేశాడు, కడుక్కోనేట్లు అన్నాడు. అప్పటి వరకు దేవుడు లేడన్నటువంటి గుడ్డివాడు రక్షకుడు అని అందరికీ సువార్త ప్రకటించాడు. ఆయన ఏం చేశాడు? సువార్త. ఈ రోజున స్వస్థత వచ్చింది, బాగుపడ్డావు, వెళ్ళిపోయావు, సాక్ష్యం చెప్తున్నావా? దేవుడు నన్ను బాగు చేశాడండి, గుండాభివృద్ధి చేశాడండి, నేను బతికిచ్చాడండి, 25 సంవత్సరాల పైన అయిపోయిందండి, నేను బతికానండి అని సాక్ష్యం చెప్తున్నావా? స్వస్థపరిచాడు, నా కళ్ళు నేత్రాలు కనబడుతున్నాయి, దేవుడు స్వస్థపరిచాడు, నా లివర్ క్యాన్సర్ పోయింది, దేవుడు స్వస్థపరిచాడు, బాగుపడి క్యాన్సర్ బాగుపడి స్వార్థం ప్రకటిస్తున్నావా? లేదే. నీ స్థితిని గతిని మర్చిపోయావు, పిచ్చలివిడి కార్యక్రమాల్లో జరుగుతున్నావు. దేవుడు నీలో లేడు. దేవుడు చర్చికి వెళ్తే దేవుడు కాదు, ఆయన ఆలయంలో నువ్వు ఉండాలి. ఆయన ఆలయం ఇది, ఈ ఆలయాలు నువ్వు కట్టాలి. ఈ ఆలయంలో లేదు, మున్సిపాలిటీ చెత్త ఉంది. ఏముంది? మున్సిపాలిటీ చెత్త. లేనిపోయి ఏదో చేయాలి, ఎమ్మెల్యే అయిపోవాలి, మినిస్టర్ అయిపోవాలి, కలెక్టర్ అయిపోవాలి, చాలా 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 కోరికలు ఉంటాయి ప్రతి వాడికి. రబ్బా నాకు ఇది కావాలి అని అడుగు. లేదు నీ పట్ల అది కాదు రబ్బా, నేను ఇంకోటి ఉంది అది నేను చేస్తాను అనుకో, దేవుడు నేను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. దేవుని చిత్తములకు నువ్వు లోబడితే మహోన్నతుడా నిలుకలోనే నివసించుట నా జీవిత ధన్యతై. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటండి? కృపాకర్ గారు ఏంటి తెలుసా? తెలీదా? ఆయన నాసిక రంధ్రములలో నుంచి వస్తున్నటువంటి ఆవిరి మూలంగా మంచు పుడుతుందట. ఏం పుడుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నాసిక పుడుతుందట. ఆ మంచు లోపల ఎన్నో గ్యాలరీస్, బైనోస్కోప్స్ తో చూస్తే ఒకదానికొకటి సంబంధం లేదట. కొన్ని వేల మిలియన్ కోట్లు ఇవన్నీ కరిగిపోతూ ఉంటాయి, వాటర్ అయిపోతూ ఉంటాయి. అదేనా? కనుక ఆయన కృప అంటే మంచు. ఏమిటి? తీసుకొస్తారు, నువ్వు చేపలు కుళ్ళి పట్టుకోకుండా ఏం చేస్తావు? ఆ ఫ్రిడ్జ్ లో పెడతావు. అవునా? కృపేనా అది? కృపనా కదా? కుళ్ళి పట్టుకోకుండా నీ జీవితంలో నువ్వు చేసి ఉండి మారిపోయినా నీ పాపం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఏమవుతుంది? మారిపోయినట్టన్నా సరే, అబ్బే అది పాపం అయ్యొచ్చు, మగపిల్లని అయ్యొచ్చు. ఏం చేస్తారు? అబ్బో దీని తెలీదా, ఎలా చూపిస్తా అని పాపాన్ని తొవ్వుతారు. వీడి పాపాన్ని పాతి పెట్టేస్తాడు, వీళ్ళు తొవ్వుతారు. కానీ తొవ్వేసిన తర్వాత ఎవరికి ఇబ్బంది? ఈ తొవ్వేసి చూపిస్తారే, తొవ్వి చూపిస్తారు చూడు, తొవ్వి చూపించేటువంటి వారి యొక్క
తొవి చూపించు వారి యొక్క జీవాధిపతి అయిన దేవుడు. బ్యాటరీలు అయిపోయినాయా? ఇచ్చేవారికి ఇబ్బందే కానీ ఈ పాట పెట్టడానికి లేదు. అవునా అవునా కాదా? ఈ తొలి చూపిస్తుంటారు కదా, అబ్బాయి ఈమె చాలా పెద్ద పాప అండి, ఆ గయ్యాలు కాదు, పాపి కాదు, మానేసింది, పీస్ఫుల్ గా ఉంటుంది, ప్రశాంతంగా బతుకుతుంది, ప్రశాంతంగా బతుకుతున్నాడు. కానీ వారిని తొమ్ముతుంటారు చూడు, వాళ్ళది ఇబ్బంది. అవన్నిటిని వదిలేసింది. ఎవరితో ఉంది ఇప్పుడు? రక్షకుడితో ఉంది. రక్షకుడి గురించి బోధిస్తుంది, అందరికి సాటుతుంది. ఈ యొక్క పుట్టుకువాడు ఏం చేస్తున్నాడు? అందరికీ సాటుతున్నాడు. ఒక గొర్రెగా నువ్వు ఎవరికైనా సాటి సువార్తని చెబుతున్నావా? లేదే. కాపరి వస్తే గాని కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని చెదిరిపోకుండా ఏం చేస్తాడు? చెదిరిపోకుండా చెట్టల్లోకి పుట్టల్లోకి వెళ్ళి ఆ వాటికి మంచి ఆహారం పెట్టి కావిలి కాయటమే కాపరి ఉద్దేశం తప్ప గొర్రెని మాసులైన మీరు ఏం చేయాలి? సువార్తని ప్రకటించాలి. అనేకులను తీసుకొచ్చి ఎవరికి అప్పగించాలి? నాకు కాదు, దేవునికి అప్పగించాలి. ఇంకొకరు ఉండొచ్చు, అవునా కదా, కాపురిగా. కానీ దేవుడికి అప్పగిస్తే నీ పేరు ఎక్కడ లెక్కించబడద్దట? ఎక్కడ లెక్కించబడింది? రక్షించాడు. ఇంకో సువార్తం ఎన్ని ఆత్మలు, లేకపోతే మార్తం ఎన్ని మాత్రం అంటే చెప్తున్నా. ఇలాగ పేరు రాసుకొని ఏం చేస్తాంటే నీ పరిధిని బట్టి నీ జీవ కిరీటము మహానగరం. మనం పిల్లలకి అన్నాక ఏమనుకుంటామంటే, అయ్యా నా పిల్లలకి నేను పెళ్లి చేయాలి. ఏమనుకుంటావు? పెళ్లి చేయాలి, నా పిల్లలు నేను చచ్చిపోయానంటే అంటుంది. అంటే వాట్ యు సే? అంటే దేవుడు ఉన్నాడు అక్కడ, దేవుడు లేడు. వాళ్ళ గురించి దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. అంతే తప్ప ఇట్స్ నో మోర్ క్వశ్చన్. మన బేస్ ఎవరి మీద ఉంది? మన పునాదులు ఎవరి మీద ఉన్నాయి? కీర్తన 15లో మాట రాయబడింది, చదవండమ్మా. పునాదు చేయలేడు. హల్లెలూయా. ఎవరు రాయబడిందంట? పునాదులే కూలిపోగా నీతిమంతుడు కూడా. ఏం పునాదులయ్యి? లేకపోతే కుటుంబ వ్యవస్థతో కూడుకున్నటువంటి పునాదులు అయి ఉండొచ్చు. నీ పునాదులు వేసుకునే పునాదులు సరైన అయితే మంచి మంచి కుటుంబస్తులు సాంప్రదాయంగా నీటిగా శుభ్రంగా వారి పిల్లలు చూసుకుంటూ జాగ్రత్తగా దేవుడి దగ్గరికి వెళ్తారు. వారి సాధ్యమైనంత వరకు సువార్తను ప్రకటిస్తారు, జాగ్రత్తగా ఉంటుంటారు. కానీ చెడ్డ కుటుంబాలు ఏం చేస్తాయి? మ్యూజిక్లు పెట్టుకుంటారు. ఏంటి మంచి బీరులు, మందులు, సారాలు, బీరీలు, బ్రాండీలు, సిగరెట్లు, బిడీలు తాగినా డాన్సులు, ప్రోగ్రాలు. ఎవరి సంబంధమైన ఫ్యామిలీ? మరి సాతాన్ గారు ఏజెంట్లు అనమాట. సాతాన్ గారు అన్నాను అనుకున్నారా? ఎవరు? దేవుడే. ఎందుకని? పరీక్షలు పెడతాయి. యోబు గారిని ఒక పరీక్ష పెట్టాడు. యోబు గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేక దేవుడు ఆలోచిస్తున్నాడు యోబు గురించి. ఏమని? దేవుడి గురించి దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు యోబు గురించి? ఎప్పుడు ప్రతిరోజు పిల్లల నిమిత్తమై ఒక గొర్రె బలిస్తున్నాడు. ఎకిలి ఆత్మ ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? ఎకిలి ఆత్మ బైబిల్లో ఉన్నారు. మొదటి కీర్తనలో ఏమన్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక అపహాసులు కూర్చుండక అర్థమైందా? పాపుల మార్గం ధర్మశాస్త్ర బంధు దాన్ని దివారాత్రములు
దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఏం చేస్తాడ? దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దేవుడి గురించి 360 వ్యర్థమైన ఆలోచనలు మాట్లాడుకోకూడదు. మనం వచ్చింది దేనికి? ఇక్కడ దేవుని మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా? ఇంకా హోలీ ఉంటది, మళ్ళీ మాట్లాడుతూ ఉంటది. ఒక బిలాం అనే రాజుతో ఏంటి గాడికి మాట్లాడిందరే, గాడికి మాట్లాడతారు రాజుతో. ఎందుకురా అర్థమైనా? ఎందుకంటే ఒక్కోసారి గాడి బీ కేర్ఫుల్. ఒకవేళ ఇది గాడిద అయి ఉండొచ్చు, నీ దృష్టిలో నీ కంటికి వీడి పాప అయి ఉండొచ్చు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కదా గాడిద మీద ఉంది. అవునా? కట్టబడిన గాడిదని దేవుడు విడుదల చేశాడు కదా. విడుదల చేసి ఆ గాడిద మీద ఎక్కినప్పుడు ఎవరికి? గాడిదకి విలువ వచ్చింది. ఎందుకని? ఆ గాడిద మీద ఎవరున్నారు? యేసుక్రీస్తు రక్షకుడు ఉన్నాడు. అందుకని ఆ గాడిదకి విలువ వచ్చింది. అంతేగాని ఆ గాడిదకి బంధించబడి ఆ గాడిదని. కానీ ఆ గాడిదని ఎవరు విడుదల చేశారు? దేవుడు విడుదల చేశాడు. ప్రియమైన దేవుని పట్ల మన జీవితంలో అడ్డగాడిదలా. మా ఇంట్లో కింద ఒకడు అద్దెకున్నాడు. అంటే మామూలుగా మనిషి అనుకున్నా. తీరా చూస్తే కొన్ని రోజుల తర్వాత గమనిస్తే అది ఒక గేదని తెలిసింది నాకు. మానవ గేద. అది తెలీదా? మానవ గేదలు ఇప్పుడు చూడలేదా? ఎట్టుంటే తెలుసా మానవ గేదలు? ఏంటో అంటే నట్టు నోటితో పేడేస్తుంది. ఏంట్రా బాబు, ఏంటో గోళ్ళని పాడు చేసేసావు, ఏమనుకున్నా పెయింట్లో చేస్తే రోత రోత చేసావు ఇల్లంతా. ఇక్కడ చూసి అక్కడ చూసావు. తప్పైపోయినా పోయినా వీటిలా సరే బాగా వీట్లేదు అనుకున్నా. వెనకాల బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ని లోపల గబ్బు గబ్బు చేసాడు. అక్కడేసింది పేడ, అది గేద. ఆ పేడ ఎట్టుంది అనుకున్నా? పోట్లని బ్లీచింగ్ పౌడర్ వేస్తే పోట్ల, యాసిడ్ పోసినా పోట్ల. అంత గేద ఎలా బతుకుతుంది ఇది తిని? ఈ పుట్టకాలు ఏంటిది? వీళ్ళు అందుకైనా తొందరగా చచ్చిపోతాయి. వచ్చింది నాకు. ఎంతో మంది మా ఎదురుగా చచ్చిపోయారు. తాగారు చచ్చిపోయారు. ఆ పుట్టకాలు వేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. వాళ్ళే గాయపరుచుకుంటున్నారు. గేదలు కొన్ని కుక్కలు ఉంటాయి తెలుసా? కుక్కలు, మానవ కుక్క ఎలా ఉంటాయో తెలుసా? అవి తెల్లారు లెగితే అటు వెళ్ళటం అని మాట్లాడుతాయి. అద్దాగా పోటాడుతాయి కుక్కలు. పోటాడే కుక్కలి అంటే మానవ స్వరూపమే. కుక్కలి మొరుగుతా ఉంటాయి. సింహం, మాకు ఇక్కడ సింహాలు ఉన్నాయి. అంటే సింహాలు నిజంగా నాకు తెలిసి సింహాలే. ఫస్ట్ నుంచి నేను చూస్తున్నా. ఒక ఆడసింహం వేటాడతాయి. ఏం వేట అంటే ఏం వ్యాపారం చేసి ఏం సంపాదిద్దామా అయ్యో వేట అంటే ఒకరి మీద ఆధారపడవు. వేటకెళ్ళి ఏదో ఒకటి సంపాదిద్దాం అనేది వేటగాడు. సింహం సింహం వేటాడిన తర్వాత ఆ నక్కెళ్ళి ఆ వేటకెళ్ళిన తీసుకొచ్చి తినేస్తే ఈ నక్కల గుంట నక్కలు అక్కడ చూస్తాయి. తినేద్దామని ఈ గుంట నక్కలు ఆడు సొమ్ము నాగేసుకొని కదా, ఆడు జోబులు కొట్టేసి బేవరసగా తిందాం. ఈ గుంట రూపాల్లో నక్కల చూస్తా నేను. నక్కల్ని, సింహాలు చూసా, పులులు చూసా, గొర్రెల్ని కూడా చూసా. వారి పని ఆడు చేసుకొని ఉండే గొర్రెలు చూసా. ఎగతాళిగా మాట్లాడితే కొన్ని ఎగతాళిగా ఎత్తి దురాత్మ అదేం చేస్తుంది తెలుసా? ఎగటి వాడిని పిచ్చోడి చేయాలని ఒక ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది.
కొన్ని వేల మంది ఉన్నారట తెలుసా. ఎవటో శివుడు గుర్తొస్తున్నాడు. అటు ఎందుకు? దేవుని గురించి నువ్వు ఆలోచించు, దేవుని వాక్యను వాక్యానుసారంగా జీవి. నేను రేపు నుంచి రత్న బతుకుతా. నువ్వు ఈ రోజు పునాది వేయి, నువ్వు విత్తనం నాటు, నువ్వు నాటవు. రేపు ఏంటది? వడిసే రేపు. రేపంటే ఏంటి? రేపంటే ఇంకో భాషలో రేపు చేయటం అంటారు. రోజు పరిశుద్ధతను రేపు చేస్తున్నారండి. పద్దాక ఏం చేస్తారంటే రేపు చూసుకుందాం. ఏం చేస్తారు? రేపు ఇది పోతే తర్వాత రేపు, ఈ నెల పోతే వచ్చే నెల, ఈ సంవత్సరం ప్రతిరోజు నీ ఎదురు ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఏంటది? రేపు. ఆ రేపే నేను రేపు చేస్తాను. నీ జీవితాన్ని నిన్ను రేపు చేసుకుంటున్నావు, ఖాళీ చేసుకుంటున్నావు. ఒక్కసారి నీకనే పునాది వేసి చూడు, ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందో చూడు. ఉన్నతమైంది. మన ప్రణాళిక ప్రకారంగా, మన ఉద్దేశాల ప్రకారంగా మనం నాటుకుంటుంటాం. మనం ప్రణాళికలు ప్లాన్ చేసుకుంటాం. ప్రణాళికలన్నీ కుప్పకూలిపోతాయి. ఒక రోజున ఆయన ప్రణాళికకి అవకాశం వచ్చేసరికి నువ్వు భూమి మీదే ఉండవు. ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? గుండము, భయంకర గుండము. హల్లెలూయా. అప్పుడు పాడతారు. ఇప్పుడు పరదేశంలో ప్రియులారా మనం పొమ్మిది కాదు ఇప్పుడు. అసలు పరదేశంలోకి వెళ్తే కదా, వాట్ ఈస్ పరదేశంలోకి వెళ్తే కదా అప్పుడు నీ వచ్చి రారాయ్ అన్నమాట. ఏమంటే ఎందుకని? పాతాళానికి ఇచ్చుకెళ్తాను చెప్పేసుకోవడం. హల్లెలూయా. ఎందుకని? నువ్వు లకలకని వెనకాల తిరుగుతున్నావు. లకలక రేపు లకలక ఏంటి రేపు? పరిశుద్ధత పొందుకో, నీ ఆత్మను నువ్వు రక్షించుకో. నీవు ఇకనైనా నీ ప్రణాళికను మార్చుకో అంటే నువ్వు మార్చుకో కదా. నాకు తెలియగలుగుతా. వినపడద్దండి? వినపడదు. నిద్రపోయేవాడిని లేపితే లెగుస్తాడు, కానీ నిద్రపోతూ నటిస్తూ ఉండేవాడిని లేపు నువ్వు ఎంత కొట్టినా లెగుతాడు. అంటే ఇప్పుడు విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తున్నాం? నటిస్తున్నాం. యువర్ యాక్టర్స్. 3 మంది సినిమా యాక్టర్లు చూస్తా, అబ్బా ఏం యాక్టింగ్, అబ్బా అసలు వాడే మామూలు కాదండి. మహానటులు చర్చికి వెళ్తారు, ఓ ప్రార్థన చేస్తారు, మళ్ళీ అన్ని భాషలు సంఘంలో మాట్లాడుతుంటారు, బయటకు వచ్చేస్తారు. దోసుకో దాచుకో తిను. ఏంటి? దోచుకో దాచుకో తిను. మోసం చేయి, చీట్ చేయి. ఏమవుతుంది? ఆయన చూచుచున్న దేవుడు. ఆయన నీ బొరని ఆలకించినాడంటే ఆలకించడు, కానీ నువ్వు ఎన్నుకున్నవాడు ఆలకిస్తాడు. ఎవడో వీళ్ళు ఎన్నుకున్నాడు? బ్రహ్మపరచు దురాత్మ సంఘంలోనే ఉంటది. విశ్వాసగానే ఉంటాడు, విశ్వాస జీవితంగానే ఉంటుంది. మొర అక్కడ దేవుడు ఆలకిస్తాడు, కానీ నిజమైన మొరం దేవుడు ఆలకిస్తాడు. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైనది. నీ హృదయం విరిగిపోవాలి, నలిగిపోవాలి. అందనార్చు దేవుడు మేలు చేస్తాడు. నా దర్శనం నాకు తెలుసు. ఏంటది? నా దర్శనం నాకు తెలుసు. నా పరిచర్య సేవకుడికి ఒక దర్శనం ఉండాలి. ఒక విశ్వాసకి అతని జీవితం మీద దేవుని దగ్గర మొరబెట్టి నాకు ఒక దర్శనం ఇవ్వు ప్రభువా, నేను ఎలా నడవాలి, నా మార్గదర్శనం నీవే. మార్గదర్శి ఎవరై ఉన్నారు ఇప్పుడు? ఈ గుడ్డివానికి ఇప్పుడు మార్గదర్శి ఎవరయ్యారు? యేసు ప్రభు అయ్యారు. అట్లాగే ఈ యొక్క సేనా పట్టిన వానికి మరి సేనా దెయ్యాలని పోయాక ఇప్పుడు మార్గదర్శి ఎవరయ్యారు? సువార్తని ప్రకటిస్తున్నారు. అంటే వీళ్ళకి హృదయపూర్వకంగా ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది.
అసలు నీకు మారు మనసు లేదు, పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు, వేస్ట్ మాటలు లేదే. సమయం దొరికితే, టైం దొరికితే నేను చక్కగా వలేసేస్తా. ఏం చేస్తారు? విశ్వాసం అయిపోతా. కాపరిని కాదు, విశ్వాసం అవుతా. మంచి టైం చూసి వాళ్ళ స్థితిగతి పరిస్థితులు బాగోక నేను సువార్త ఎవరికి చెప్పను. నా స్నేహితులకు నేను సువార్త చెప్పలా. నన్ను చూసి మారి నా దగ్గరికి వచ్చి డబ్బు ఖర్చు పెట్టారు. హల్లెలూయా. వైజాగ్లో నేను మీటింగ్ పెట్టడానికి ఇబ్బంది పడతా, డబ్బులు కావాలి. ఆ రోజు మేడం గారు, లక్ష్మీభారతి గారు వస్తున్నారు అని చెప్పి ఎంతో ఇంతో అంటే వచ్చారు. మీటింగ్ గ్రాండ్ గా జరిగింది. ఒక డాక్టర్ గారు ఆయన, ఆ డబ్బులు ఎంతైనా పర్వాలేదు నేను ఖర్చు పెడతాను. ఎందుకన్నాడో తెలుసా? ఒక రోజున అంటున్నాడు, నేను రోజు మీతో తిరుగుతున్నాను, కానీ మీలో ఏదో ఉంది. ఏమన్నాడు? మీలో నడిపించేది మిమ్మల్ని మీరు కాదు, దేవుని శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. కనుక ఆ శక్తిని నేను చూడాలి. కనుక నేను ఖర్చు పెట్టాడు. ఆ సభలలో దేవుని శక్తిని ఆయన చూశాడు. ప్రైజ్ హల్లెలూయా. అనేకులు చెయ్యి పెట్టని అలా అంటుండగానే అన్నాడు ఆయన. అంత అయిపోయాక నాకు వణుకు పుచ్చింది. దేవుని శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది, మీ వెనకాల ఏదో ఒక శక్తి ఉంది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అంటే మన వాళ్ళకి నన్ను కనిపెట్టాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని శక్తిని నువ్వు పొందుకుంటే, నీవు దేవుని శక్తిమంతురాలు అయితే, దేవుని శక్తిమంతుడు అయితే హల్లెలూయా. ఆయన అలా మాట్లాడా అయ్యుండొచ్చేమో, కానీ ఆయన దేవుని శక్తి చేత నింపబడిన వాడు. ఆయన ఇప్పటికీ సాక్షి చేస్తాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఒక అతన్ని నేను ఘోరంగా తిడతా వైజాగ్. బుద్ధిహీనుడా, జ్ఞానం లేనోడా, దేవుని నమ్మకం. అదే ఆయన ఏమంటాడు తెలుసేరా, ఇంత ఘోరంగా ఆయన మాట్లాడతాడు. ఆయన పాస్టర్ గారు ఎందుకు అలా తిడుతున్నాను నేనంటే, దేవుడు దేవుని శక్తిమంతుడు అంటే గుర్తించాలి మనల్ని. అలాంటి గుర్తింపు నీకు రావాలి అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ గుర్తులు ఏమనుంది? ఆయన గొర్రె, తప్పిపోయిన గొర్రెని ఏం చేశాడు? తీసుకొచ్చి నూనెతో తాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ఈ పిల్ల అయ్యా బాబు కృపాకరు అమ్మ ఆతమ్మ ఇప్పుడు విడిచిపెట్టానా? ఏ రోజన్నా మిమ్మల్ని ఏంటి టచ్లో ఉంటూ ప్రార్థన ఉంటా అందరి కోసం. కానీ గొప్పతనం ఏంటంటే మా అయ్యగారు అంటారే తప్ప వేరే హాస్టల్ వచ్చినా అనలేదు. ఇప్పటికి అన్నారా? అన్నారు కూడా. ఎందుకని? పునాదులు చదువు ఒకసారి, పునాదులే కూలిపోగా నీతిమంతుడైనను బాగు చేయలేదు. అంటే నేను మన వేసిన పునాదులు గొప్ప. హల్లెలూయా. ఆ పునాదుని బట్టే ఈ రోజున విశ్వాస జీవితంలో మనం స్టాండర్డ్ గా ఉండగలుగుతాం, సజీవులుగా ఉండగలుగుతాం. అభిషక్తులు దేవుని సింహాలుగా ఉన్నటువంటి యూదులు పునాదులు వేస్తే అది స్టాండర్డ్. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. రక్షణ ఎవరిలోంచి వస్తుందట? యూదుల్లో నుంచే రక్షణ పుట్టింది. హల్లెలూయా. చాలా మంది భయపడుతున్నారు ఈ రోజున. మేము యూదులమే అని చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు. చనిపోటాకైనా సిద్ధమే, మేము యూదులు అని చెప్పుకోగలుగుతున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రభువా నా రక్షణ నేను మర్చిపోయానేమో, నా స్థితిని నేను మర్చిపోయానేమో చేసుకుంటూ ప్రార్థించండి. పేరు వలసిన ప్రార్థించండి. యెహోవా నువ్వు నన్ను మర్చిపోలేదయ్యా. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు.
నన్ను బాగు చేయాలని, నా మీద నీ గొప్ప ప్రణాళికను నెరవేర్చాలని నీ ఉద్దేశాన్ని మా పట్ల మేమైతే నీ రక్షణను మర్చిపోయాం, నీ స్వస్థతను పెట్టి మాకు స్వస్థతిష్టం మర్చిపోయాం. ఈ లోకం వైపు చూసి పరిగెడుతున్నాం. ప్రభా, మమ్మల్ని క్షమించండి. ఆయన కృపలో దాసి ఆయన మనసులో దాస్తున్నాను నిన్ను. నీ పాపాలు ఎత్తి చూపించడు, మనుషుడైతే చూపిస్తాడు. నీ పాపాలని దాచేసి ఆయన మనసులో చక్కగా నిన్ను ఉన్నతమైన స్థాయిలో పెట్టాలని ఒక గొప్ప ఆశతో నిన్ను ఎదురు చూస్తూ ఆత్మదేవునితో నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలా వెనక్కి వెళ్తావు? వెల్కమ్ ప్రభు అన్నాడు, నేను పిలుస్తున్నాడు. సాక్ష్యం చెప్తా. ఏ రోజు నుంచి రక్షించి నీ సన్నిధికి నీకు ఇందాక విశ్వాసంతో మనల్ని దేవుడి భూలోకంలో చేసుకొని పరలోకం వెళ్ళటానికి. ఈ లోకం మంది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం. ఆ లోకంలో ఉంచడానికే దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. ఇక్కడ ఆ లోకంలోకి వెళ్ళాలనుందా? ఆ మహాపరలోకంలో ఉండాలనుందా? ఉండద్దు. ప్రభుతో అడుగు, ప్రభు నన్ను క్షమించు, నా పట్ల ఏదో ఉంది కదా, అదేదో నాకు తెలీదు, నా ప్రయత్నం నేను చేస్తున్నా, అందులో నేను ఫలిస్తానో లేదో, నా ప్రయత్నాల్లో, నేను చేసే ప్రయత్నాల్లో నువ్వు ఫలిఫలితంగా చేయగలిగిన దేవుడు నేను నమ్ముతున్నాను. నన్ను విడవలేదు ప్రభా, నన్ను విడవలేదు ప్రభా. నీవైతే నన్ను పట్టుకున్నా, నీవైతే జాగ్రత్త చేస్తున్నావు ప్రభా. మార్పు లేని దేవుడవు, మార్పు రాని దేవుడవు, నన్ను కాపాడిన దేవుడవయ్యా, మర్చిపోలేని దేవుడవు. మరువలేను మరువలే యేసయ్యా, నా మరువలేను మరువలేనయ్యా. గడాంధ్రలోయలచి ప్రభువా, అంధకారమును చంద్రలోయలచి ప్రభువా, లేపిన ప్రేమ నీ ప్రేమ ప్రభువా, నేను మరువలేనయ్యా. మరువలేను మరువలేనయ్యా. బంధువులందరూ ఆత్మీయులే నన్ను వెలివేసిన, బంధువులందరూ నన్ను ఆత్మీయులే నన్ను వెలివేసిన, సంగమే నన్ను తోసేసిన, నన్ను విడువలేనయ్యా. అయ్యా, నీ ప్రేమ బంధము అయ్యా, మరువలేను మరువలేనయ్యా. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా. ఆయన ప్రేమ నేను పిలుస్తూ గాఢాంధకారపు లోయలలో నుంచి నిత్యమైన పనులలో నుంచి ఆయనను లేపుకొచ్చి పైకి తీసుకొచ్చి వదిలేస్తే ఇంకా ఆ నిత్యమైన పనులు నిన్ను ఎదురు. ఒక్కసారి ఆయన ప్రేమ ఆయన కౌగిలి నిన్ను కౌగిలించుకొని ఇప్పుడు నిన్ను పిలిచి నిన్ను ఆదరిస్తున్నది రాల్లోకి తీసుకెళ్లాలని. The mighty Lord to Jesus, in the mighty revelation the path of my God. ప్రజలకు పుట్టించు ప్రభా, ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలని ప్రజల్లో పుట్టించి ప్రతి విధమైన అనారోగ్యములను, క్యాన్సర్ వ్యాధిని, లేకపోతే ప్రభా ప్రతి విధమైనటువంటి ఏడ్చేవి, ప్రతి విధమైన వ్యాధులన్నిటి మీద విజయాన్ని బిడ్డలకు దయచే. నీ బిడ్డలు హృదయపూర్వకంగా అంగలారుస్తున్న నీ బిడ్డలను వారి మొర ఆలకించండి. నీ సన్నిధిలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, నీ నిత్య రాజ్యములో నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు ప్రతిష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి.